వెల్కమ్ టు ఎస్4 మీడియా. మామిడి అంటే కానీ ముందు వచ్చేది మొట్టమొదటిగా నూజివీడు ప్రాంతం చెప్పాలి. నూజివీడు ప్రాంతంలో ఉండే మామిడికాయలు దాదాపు అన్ని రకాలుగా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా మామిడి రసాలతో పాటు బంగినపల్లి రసాలు, బంగినపల్లి, దాంతోపాటు తోతాపూరి వచ్చేసి తోతాపూరి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది చెప్పాలి. తోతాపూరి కాయని ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. దాంతోపాటుగా ఒరుగులు పచ్చడానికి ఒరుగులకు కానీ దీంతో పాటుగా ముక్క పచ్చడి కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ నూజివీడు ప్రాంతంలోని వెంకటాద్రిపురం దగ్గర ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఈ లక్ష్మీ ఎంటర్ప్రైజ్ కంపెనీతో ఉన్నామో చూసుకోవచ్చు, విజువల్లో చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఈ మామిడి తోతాపూరికి సంబంధించినటువంటి కాయ ఈ రకంగా కాయనట్టు తయారు చేసిన తర్వాత తొక్క తీసేసి కాయ కోయడం జరుగుతుంది. ఏదైతే ఉందో కట్ చేసేటువంటి ముక్కలు ఏదైతే ఉందో ముక్క పచ్చడికి సంబంధించినటువంటి ముక్కలను అయితే అటు సైడ్ ఉన్నటువంటి కుండీలు వేయడం జరుగుతుంది. స్లైస్లు వచ్చేసి ఇటు కూడా సంబంధించి ఏదైతే ఉందో మనం విజువల్లో చూసుకోవచ్చు. ఇటువంటి కుండీల్లో ముక్కలను అయితే వేస్తారు. ముక్కలు వేసిన తర్వాత దానిపైన ఇట్లా సాల్ట్ అయితే మిక్స్ చేయడం అయితే జరుగుతుంది. సాల్ట్ మిక్స్ చేయడం జరుగుతుంది. సాల్ట్ మిక్స్ చేసిన తర్వాత దాదాపు ఏదైతే ఉంది ఈ సుమారు ఒక 20 అడుగులు హైట్ సంబంధించిన ఈ యొక్క కుండీ లాగా ఉంటుంది. దీనిలో ఊరబెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి దాదాపు 3 నుంచి 5 రోజుల లోపు అయితే ఈ కాయ అంతా ఏదైతే ఉందో ఈ మొక్క అంతా సైడ్ అంతా కూడా తయారైపోతుంది. తయారైనటువంటి స్లైట్కి సంబంధించి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే ఉందో మామిడి పలు రకాలుగా ఉపయోగపడుతుంది చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. మామిడి పళ్ళతో పాటు కూడా పచ్చడికి అయితే ఉపయోగపడుతుంది, దాంతోపాటు స్లైస్కి అయితే ఉపయోగపడుతుంది, ముక్క పచ్చడికి ఉపయోగపడుతుంది. ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి అయితే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఈ మామిడితో పాటు ఈ ఏదైతే ఉందో చూసుకోవచ్చు, కోసినటువంటి మొక్కల్ని ఇట్లా ఈ రకంగా కుండీల్లో వేసిన తర్వాత మొక్కల్ని ఈ రకంగా వేసిన తర్వాత దీనిపైన ఒక లేయర్ అయితే సాల్ట్ అయితే వేస్తారు. సాల్ట్ వేసిన తర్వాత ఇదే విధంగా ఈ రకంగా చూసుకుంటే ఒక వారం రోజుల పాటు ఇలా ఉంచిన తర్వాత ప్రతి మొక్కకు కూడా ఈ సాల్ట్ అయితే పడుతుంది. పట్టినటువంటి సాల్ట్ అయితే మొక్క పట్టిన తర్వాత దీన్ని అప్పుడు ఒక డ్రమ్ముల్లాగా ఎత్తిన తర్వాత లారీకి లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి దాదాపు 5-6 రాష్ట్రాలకి అయితే ఈ మామిడికి సంబంధించినటువంటి ఇది స్లైడ్స్ కానీ, ముక్క పచ్చడి కానీ, ఒరుగుల పచ్చడి కానీ ఇట్లా దాదాపు 6 రకాలకు సంబంధించినటువంటి వాటిని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మామిడి రైతులకి ఏ రకంగా అయితే ఇక్కడ కొనుగోలు చేస్తారో, మామిడికి ఏదైతే తోతాపూరికి రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి ఏ రకంగా తోతాపూరిని కొనుగోలు చేస్తున్నారో, దాంతోపాటుగా ఉపాధి లేక కొంతమంది అల్లాడే వారికి కూడా ఎంతోమందికి అయితే ఈ యొక్క కంపెనీ ఉపాధి కలిగిస్తుందని చెప్పడానికైతే అతిశక్తి లేదని చెప్పాలి. దాదాపు చూసుకుంటే మార్చి నెల నుంచి స్టార్ట్ అయితే మార్చి, ఏప్రిల్, మే, జూన్ 10-15 తారీఖు వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇదే ఒక తిరణాల వాతావరణంలాగా ఉంటుంది. దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల వారికి అనేక మంది 5-6 గ్రామాలకు సంబంధించినటువంటి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి తోతాపూరి కాయలు ఏదైతే ఉందో కాయలను కొనుగోలు చేస్తున్నారు. కాయ కొనుగోలు చేస్తూ రైతులకు సహాయపడుతున్నారు. దాంతోపాటుగా ఈ ఉపాధి పొందేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. దాదాపు వేసవి వచ్చిందంటే ఈ ప్రాంతంలో మామిడి కోతలు ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు కానీ ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఇక్కడ నీడపట్టిన ఈ మామిడికాయలు కటింగ్ చేసే వారికి రోజుకొచ్చి 500 నుంచి 600 సంపాదిస్తామని చెప్పి మహిళలు చెప్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే ఏదైతే ఉందో ఈ లక్ష్మీ ఎంటర్ప్రైజ్ కంపెనీ అనేది చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉపాధి కల్పిస్తుంది. రైతులకు తోతాపూరి ఏదైతే ఉందో రైతులు ఉన్నారో తోతాపూరి రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తూ ఈ రకంగా వారికి కాయలకి గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. ఇక్కడ నుంచి మ్యాంగో కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. నూజివీడు ప్రాంతంలో దాదాపు తోతాపూరి కాయ వచ్చేసి ఈ 6 రకాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ చేయడం అయితే ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఈ యాజమాన్యం చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా మరింత అభివృద్ధి చెందే దిశగా అయితే ఉంటుంది. మరింత మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా ఈ సంస్థ నిర్వాహకులు తాతాబాయి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, ఎస్4 మీడియా, వెంకటాయపాలెం నుంచి.